పిల్లరా, ఎవరెవరు ఎలాగున్న ప్రేరేపిస్తారు అనే విషయాన్ని ధ్యానం చేస్తూ, పాపులు ఏ విధంగా ప్రేరేపిస్తారు, పాపులు అనబడినటువంటి వారు మిగతా వారిని పాపము చేయడానికి ఏ విధంగా ప్రేరేపిస్తారో కొన్ని విషయాలు గడిచినటువంటి శనివారం మనం ధ్యానం చేస్తాం. మరొకరు ప్రేరేపిస్తారని చెప్పాం. ఎవరైనా సాతానుడు కూడా ప్రేరేపిస్తాడు. సాతానుడు ప్రేరేపిస్తే ఎలాంటి గుణ లక్షణాలు మనలోనికి అలవర్చడానికి ఆ సాతానుడు ప్రేరేపిస్తాడో, ఆ సాతానుడు ప్రేరేపణ గురించి కూడా కొన్ని విషయాలు గత శనివారం రాత్రి మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ సమయంలో మరి దేవుడు ప్రేరేపిస్తే ఏం జరుగుతుందో ఒక మాట జ్ఞాపకం చేసి నా సందేశాన్ని మొన్న శనివారం ఆపివేయడం జరిగింది. అయితే మరలా మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. లేదా దేవుని యొక్క అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా అని అక్కడ ఉంది. ప్రియులారా, సాతానుడు ప్రేరేపిస్తే గర్వాన్ని మనకు అలవాటు చేస్తాడని, సాతానుడు ప్రేరేపిస్తే మోసపుచ్చేటువంటి అలవాట్లు మనకు నేర్పిస్తాడని, సాతానుడు ప్రేరేపిస్తే పాడు చేసేటువంటి అలవాట్లు మనకు నేర్పిస్తాడని గడిచినటువంటి వారంలో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మరి పాపుళ్ళు ప్రేరేపిస్తే ఏం చేస్తారయ్యా అనంటే, పాపుళ్ళు ప్రేరేపిస్తే ఒక వ్యక్తిని దేవుని మీద తిరుగుబాటు చేసే స్వభావాన్ని నేర్పుతాడు. ఏం చేస్తాడంట? తిరుగుబాటు చేసేటువంటి అలవాటు నేర్పుతాడు. రెండవదిగా కీడు చేయటం, మూడవదిగా అన్యాయము చేయటం, నాలుగవదిగా నీతిమంతులను శిక్షించడానికి ఈ పాపులు అనబడినటువంటి వారు ప్రేరేపిస్తారు అని గడిచినటువంటి వారంలో మనం ధ్యానం చేశాం. అయితే ఈ సమయంలో ఒకవేళ దేవుడు గనక నిన్ను ప్రేరేపిస్తే ఏం జరుగుతుంది అనంటే, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన. మొట్టమొదటిగా దేవుని యొక్క అనుగ్రహము మారు మనస్సు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఏం చేస్తుందంట దేవుని ఆత్మ? దేవుని ఆత్మ ఏం చేస్తుందంట? మారు మనస్సు పొందడానికి ప్రేరేపిస్తుంది. అరే, ఎందుకురా ఇంతకాలం ఎలా బ్రతుకుతున్నావు? ఎందుకమ్మా ఇంతకాలం ఎలా బ్రతుకుతున్నావు? ఇంకా ఏం సాధిద్దామని దేవుని ఆత్మ మనలోనికి వచ్చి అంటది, ఎందుకు ఈ లోకం చూస్తే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరి దగ్గరికి వెళ్ళినా లేక ఎక్కడ చూసినా సరైనటువంటి విధానంలో లేరు కదా, మనమన్నా దేవుని దగ్గరికి వెళ్తే మారు మనస్సు పొందితే మన పరిస్థితులు మారుతాయేమో కదా అని దేవుని ఆత్మ ఒకవేళ మనలో ఉండి ప్రేరేపిస్తే, దేవుని ఆత్మ మనలో ఉండి ప్రేరేపిస్తే చాలా మందిని ప్రేరేపిస్తుంది. ఇది దేవుని యొక్క ఆత్మ పని ఏంటో తెలుసా? అందరూ అంతటా మారు మనస్సు పొందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి మారు మనస్సు పొందండి అని దేవుని ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటే, దేవుని ఆత్మను ధిక్కరించి ఏదో శరీర సంబంధమైనటువంటి మనస్సు కలిగి, శరీర సంబంధమైనటువంటి ఆలోచన కలిగి, శరీర సంబంధమైనటువంటి కోరికలు కలిగి దేవుని యొక్క ఆత్మ ప్రేరణను చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. చాలామంది వాటిని త్రోసిపుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రియులారా, దేవుని యొక్క అనుగ్రహం అంట మారు మనస్సు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తున్నదని నీవు గుర్తించట్లేదేమో. నన్ను ప్రేరేపణ కలుగుతున్నటువంటి ఆత్మ, దేవుని ఆత్మే నాలోనికి వచ్చి మారు మనస్సు పొందు అని నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే అదేదో ఊహాలే, లేకపోతే అదేదో మామూలుగా అనిపిస్తుందిలే అని దేవుని యొక్క ఆత్మను ఎరుగక, దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రేరణ ఎరుగకోకుండా ఉంటే పిల్లరా, అక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు అనంటే, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? దీర్ఘశాంతమును ఒకవేళ నువ్వు తృణీకరిస్తూ ఉంటే పిల్లరా, ఎలా తృణీకరిస్తారట? ఏ విధంగా తృణీకరిస్తారట? ఆ తర్వాత వచనం చదవండి.
నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. అంటే దేవుని యొక్క ఆత్మ మనలను ప్రేరేపించి మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందు, మారు మనస్సు పొందు అని దేవుని యొక్క ఆత్మ మనలను ప్రేరేపిస్తూ ఉంటేనంట, ఆ ప్రేరేపణను మనము త్రోసిపుచ్చితే ఆ దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఇప్పుడు మనం ఏమి సమకూర్చుకోవాలి? ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమి సమకూర్చడానికి ప్రయత్నం చేస్తాం అమ్మా? ఏమి సమకూర్చడానికి ప్రయత్నం చేస్తాం? ఇప్పుడు మనం కష్టపడి పని చేసుకుంటున్నాం, మన పడే బాధ మన పిల్లలకు పడకూడదని, వాళ్ళు క్షేమంగా ఉండాలని ఏం చేస్తామంటే మన తెప్పులు అలా పడకూడదని చదివించే విషయంలోనో లేకపోతే ఇంకా ఏదేదో రకరకాల పనులు చేసి ఆ పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని కొంత ధనాన్ని మనం సమకూరుస్తాం ఈ లోకంలో. ఎందుకు సమకూరుస్తామంటే రేపని రోజున వారి భవిష్యత్తులో బాగుండాలని. ఈ లోకంలో ఉన్నప్పుడు మన పిల్లల కోసం సమకూర్చవలసినటువంటి ధనాన్ని మనం సమకూర్చుకుంటున్న మంచిదే, కానీ ఏమి సమకూర్చుకుంటున్నారంటే ఇక్కడ దేవుని యొక్క ఆత్మ ప్రేరణను ఒకవేళ పిల్లలు మనం తృణీకరిస్తూ ఉంటే, దేవుని యొక్క ఆత్మ మనలను ప్రేరేపిస్తున్నప్పుడు దానిని తృణీకరిస్తూ ఉంటే ఏమి సమకూర్చుకుంటున్నావు లేక ఏమి దాచిపెట్టుకుంటున్నాము అని అంటే, ఏం దాచిపెట్టుకుంటున్నాం అన్నాడు అక్కడ? ఉగ్రతను సమకూర్చుకుంటున్నామంట. చూడండి ఎలాగా మన పరిస్థితులు మనం ఆలోచన చేస్తే ఒకసారి 2వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. చూడండి అక్కడ ఏముందో. ఈ రోజున ఎలాంటి పరిస్థితులు ఉన్నారు మనుషులు అంటే, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. చూడండి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఎవరంట? తీర్పు తీర్చే మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు తీర్పు తీరుస్తున్నారు ఇప్పుడు? ఎవరు తీర్పు తీరుస్తున్నారు? ఎవరి గురించి అని ఏదైనా తెలిస్తే వాళ్ళు అలాగే, వీళ్ళు ఇలాగే, వాళ్ళకి అలాగే జరగాలి, వీళ్ళకి ఇలాగే జరగాలి, వీళ్ళు ఎలాంటి వాళ్ళే, వాళ్ళు అలాంటి వాళ్ళే. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు నీకెందుకు? వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయితే నీకెందుకు? ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. నీకు నీవే ఏం చేస్తున్నావు తెలుసా? అక్కడ ఒక మాట చెప్తున్నాడు. తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవ్వడవైనా సరే. ఎంత కఠినమైన మాట మాట్లాడుతున్నాడు చూడండి. నీవెవ్వడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు, కేవలము నిష్ప్రయోజనమైన వాడివై ఉన్నావు. ఇదిగో ఒకటి మాట అంటున్నాడు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావు, దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. నీవు దేని విషయంలో తీర్పు తీరుస్తున్నావో, ఎవరిని చూసి నీవు అమ్మా పలానా ఆవిడ పలానా అతను ఇలాగండి, వాళ్ళకి ఎలా జరిగిందండి, వాళ్ళు అలాగండి అని తీర్పు తీరుస్తూ ఉంటామే, అలాంటి వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఓ తీర్పు తీర్చు మనుషుడా, ఏమన్నాడు తెలుసా? నీవెవ్వడివైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు, కేవలం నామమాత్రుడవై ఉన్నావు. ఇప్పుడు నీవు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, దేని విషయంలోనైనా సరే ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములలో నీవే నేరస్తుడవని ఏం చేస్తున్నావంట? తీర్పు తీర్చుకొనుచున్నావు. అంటే మనమే తీర్పు తీర్చుకుంటున్నాం. ఎవరిని బట్టి? దేనిని బట్టి? ఎదుటివానికి తీర్పు తీరుస్తున్నాను చూసారా? ఎదుటివారి విషయంలో ఆమె అలాగండి, ఇతను ఎలాగండి అని ఏమన్నా ఎదుటివారి గురించి మనం తీర్పు తీరుస్తూ ఉంటాం కదా. అలాంటి వారి విషయంలో అంటున్నాడు, వారిని గురించి నువ్వు తీర్పు తీరుస్తున్నావు. కానీ అక్కడ ఒక మాట అన్నాడు, ఇదంతా దేని కొరకు చేస్తాను అంటే నీకు నువ్వు తీర్పు తీర్చుకుంటున్నావు. ఈ రోజున పలానా విషయం మనకెందుకండి అనేటువంటి ఆలోచన ఎవరిలోనే కనబడట్లేదండి. ఈ రోజున పలానా ఇది అనవసరమైన విషయం, ఇది మనకు సంబంధం లేని విషయం, అసలు ఇది మన చెవులోకి ఎందుకు, అనవసరంగా మన మనసును పాడు చేసే విషయం అని ఎవ్వరు కూడా ఈ విషయాన్ని మనసును పెట్టుకోవట్లా. ఎంతసేపు కూడా అవసరమైతే మనసును విశాలం చేసుకుని, చెవులు చేటలు చేసుకుని, ఆ ఇంట్లో విషయాలు ఈ ఇంట్లో విషయాలు చక్కగా వినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన. దేని విషయంలో ఎదుటివాడికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. తర్వాత ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. అంటే తీర్పు తీర్చేటువంటి నీవు అలాంటి పనులే చేస్తున్నావు.
నువ్వు దొరకకుండగా దొరలాగున్నావు, దొరికిన వాడు నీకు లోకువయ్యాడు. పిల్లలు ఇక్కడ మనం ఆలోచన చేయండి. తీర్పు తీర్చు మనుష్యుడా అని మాట్లాడుతూ ఇక్కడ కొన్ని విషయాలకు వచ్చేసరికి మనం అసలైన విషయము దాటి వెళ్తున్నాం. కొంచెం ముందుకు వస్తే అక్కడ అన్నాడు, 4వ వచనం అన్నాడు, దేవుడు గనక మనలను ప్రేరేపిస్తే, దేవుడు గనక మనలను ప్రేరేపిస్తే ఏం చేస్తాడయ్యా అనంటే మొట్టమొదటిది మారు మనస్సు పొందమని ప్రేరేపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము మారు మనస్సు పొందకుండా ఒకవేళ దేవుని యొక్క ఆత్మను లేక దేవుని యొక్క ప్రేరణను మన హృదయ కాఠిన్యము చేత ఒకవేళ దాన్ని త్రోసిపుచ్చితే మనం ఏమి సమకూర్చుకుంటున్నాం? వెనకాల ఉగ్రతను సమకూర్చుకుంటున్నాం. అది మనకు అవసరం అంటారా అమ్మా? ఉగ్రత మనకు అవసరమా? అసలు రక్షణ లేక మారు మనసు ఏమండి బాప్తీసం దేని కొరకయ్యా అంటే ఉగ్రత నుంచి తప్పించబడాలనే కదా. కానీ మనం ఏం చేస్తున్నాం అనంటే దేవుని యొక్క ఆత్మ ప్రేరణను పిల్లరా మనము ఏం చేస్తున్నాము అనంటే దాన్ని త్రోసిపుచ్చి ఉగ్రతను సమకూర్చుకుంటున్నాం. కాబట్టి దేవుని ఆత్మ మొట్టమొదటిగా ఏం చేస్తుందయ్యా అనంటే మారు మనస్సు పొందమని ప్రేరేపిస్తుంది. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయం చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. మాటలాడుట యందును అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి అని అక్కడ ఉంది. పిల్లలు ఎవరి గురించి మాట్లాడుతుంది ఇక్కడ అనంటే స్టెఫను అనబడినటువంటి పిల్లల ఆయన సంఘము విస్తరిస్తున్నప్పుడు, సంఘము అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు పిల్లరా ఏం జరుగుతుందయ్యా అనంటే సంఘములోనంట చాలామంది కొంతమంది వచ్చి, అయ్యా పాస్టర్ గారు దేవుని సేవకులు పేతురు గారి దగ్గరికి, యోహాను గారి దగ్గరికి, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా ఇదిగో మాకు మేము భోజనం పెడుతుంటే మాకు సరిగ్గా పెట్టలేదు అయ్యాళ్ళు. అంటే మేము పలానా ఓళ్ళమని. అదేంటి ఏమో అంటే భోజనాల కాడ కూడా దేవుని సేవకుడి దగ్గరకు వచ్చి అడుగుతుంటే అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మీలో మీరు ఒక 7గురిని సమకూర్చుకోనండి, వారిని పెద్దలుగా చేద్దాం. ఎవరెవరు ఏ విధంగా పరిచర్య చేయాలో అక్కడ భోజనాల పని కూడా నేనే చూసుకోవాలంటే కష్టమయ్యా, ఒక 7గురు పెద్దల్ని మీరే సమకూర్చుకోండి అంటే మొత్తం మీద ఆ 7గురు పెద్దల్ని ఆ రోజున ఏం చేస్తారంటే ఇదిగో ఈయన అని చెప్పి కొంచెం ప్రార్థన పరులను, కొంతమంది ప్రార్థించే వారిని, వాక్యం తెలిసినటువంటి వారిని, రక్షించబడిన వారిని, కొంతమంది అనుభవంగా ఉన్నటువంటి వారిని కొంతమందిని తీసుకుని వచ్చారు. అందులో స్టెఫను అనబడినటువంటి ఒక ఆయన కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడయ్యానంటే ఆయన పని ఏంటి? సంఘములో భోజనాల కార్యక్రమాల దగ్గర అక్కడ ప్రతివారం జరుగుతూ ఉండేది కనుక ఆ ప్రతివారం భోజనాలు వడ్డించే పనిలో ఉంటూ ఉండేవాడు. అక్కడితోటి ఆగకోకుండా ఆయన ఏం చేశాడయ్యా అనంటే చూడండి 8వ వచనంలో మాట్లాడుతున్నటువంటి మాట, స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచూ ఉండెను అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సంఘములో అతనికి అప్పగించిన పని ఏంటి? ఆ పనిని కాస్త అతడు మరింతగా శ్రేష్టమైనటువంటి పిల్లరా తనకు దేవుడిచ్చినటువంటి తలాంతులను ఉపయోగించుకుంటూ ముందుకు దూసుకుపోతున్నటువంటి సమయంలో ఆయన చేసినటువంటి పని ఏంటయ్యా అనంటే స్టెఫన్ అంట కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేస్తూ ఉన్నాడంట. ఇంకా ఆ సమయంలో ప్రజల దగ్గరికి వెళ్తూ ఉండేవాడు, ప్రజలతో మాట్లాడుతూ ఉండేవాడు. ప్రజల దగ్గరికి యేసు ప్రభువారు నిజమైన దేవుడని పిల్లరా ఆయన బోధిస్తూ ఎవరిని సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా వెళ్తూ ఉంటే ఒకానొక సమయంలో ఆయన్ని పట్టుకుని వచ్చారు. స్టెఫను ఎదురుగుండగా కూర్చుండబెట్టారు, తర్కిస్తూ ఉన్నారు. నువ్వు చెప్తున్నది ఏంటయ్యా? నువ్వేంటి మళ్ళీ కొత్త దేవుడు అంటున్నావు? అసలు నీ పరిస్థితి ఏంటి? అసలు నువ్వెంత ఏంటి, నువ్వేం చేసి పని అని చెప్పేసి కొంతమంది ఇలాగ ఒక సమూహంగా కూర్చుని వారిని తర్కిస్తూ మాట్లాడుతూ ఉంటేనంట. ఇప్పుడు స్టెఫను మాట్లాడుతున్నప్పుడు మాటల గురించి ఆయన అన్నాడు, మాటలాడుట యందును అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. ఇప్పుడు స్టెఫను వాస్తవానికి మందిరంలో ఒక చిన్న పరిచారకుడిగా ప్రారంభించాడు. కానీ పిల్లల దేవుని యొక్క ఆత్మతోనూ
కృపతోనూ బలముతోనూ నింపబడిన వాడై ఉన్నాడు కనుక పిల్లలు అనేకమైన సూచక క్రియలు చేయటమే కాకోకుండా ఏం చేశాడయ్యా అని అంటే అక్కడ అన్నటువంటి మాట, వారితో మాట్లాడుతూ ఉంటేనంట అతనితో మాట్లాడుతున్న మాటలు వారు ఉంటున్నటువంటి తర్కానికి కూర్చున్న గుంపంతా కూడా అతన్ని ఎదిరించలేకపోయారంట. ఎందుకు ఎదిరించలేకపోయారు అనంటే దేవుడు జ్ఞానముగా మాట్లాడుటకు ప్రేరేపిస్తాడు. ఏ రకంగా ప్రేరేపించాడంట ఆయన? చూడండి అక్కడ అన్నటువంటి మాట, మాటలాడుట ఎందును అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. ఎందుకు ఎదిరింపలేకపోయారు? అతడికి ఎక్కడి నుంచి వచ్చింది అంత జ్ఞానం? ఇప్పుడు అంతమంది పెద్ద పెద్దోళ్ళు వచ్చి కూర్చుని, ఏంటయ్యా నువ్వు చెప్తున్నది, రా కూర్చో మాట్లాడదాం అని అంటే, వాస్తవానికి భయపడవలసినటువంటి ఈ స్తెఫను దేవుని ఆత్మచేత నింపబడిన వాడిగా ఉన్నాడు గనుక, దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడిగా ఉన్నాడు గనుక, వాని ముందు ఎంతమంది కూర్చున్నా కానీ వాళ్ళందరి ముందు కూడా అతను మాట్లాడుతున్న మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటల ద్వారా వచ్చిన జ్ఞానమును వారు ఎదిరించలేకపోయారంట. ఈరోజు చూడండి, చాలామంది దేవుని సేవకులు అనబడినటువంటి వారు పెద్ద పెద్ద చదువులు చదువుకోలేకపోయినా, ఏదో ఉన్నావా కొద్దిగా చదువుకుని అరకొర చదువుకుని దేవుడు పిలుపు మేరకు దేవుని పరిచర్యలోకి వచ్చిన తర్వాత వారు చేస్తూ ఉన్నటువంటి సేవా పరిచర్యలో దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి, దేవుడు ఆయన ద్వారా జరిగిస్తున్న అనేక సూచక క్రియలను బట్టి, అద్భుతమైనటువంటి క్రియలను బట్టి ప్రియులరా, బయట చదువులు లేకపోయినా కూడా దేవుడు జ్ఞానం ఇచ్చి మనలను నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు పేతురు యోహానులు కూడా ఏం చేశారంట? వారు ఏమైనా చదువుకున్నారండి? ఏం చేసేవారు వాళ్ళు? చేపలు పట్టుకునేవాళ్ళు. చేపలు పట్టుకునే వాళ్ళను ఒక రోజున ఆ శృంగారం అనేటువంటి దేవాలయం దగ్గర పిల్లల ఒక పుట్టుకతో ఉన్నటువంటి ఒక కుంటివాడిని లేపినప్పుడు, ఆ తర్వాత కొద్ది రోజులకి, అయ్యా మీరు యేసు నామములో బోధించడానికి వీల్లేదయ్యా అన్నారు. వీల్లేదంటే అన్నారు, మేము దేవుని మాటకు లోబడాలా, మీ మాటకు లోబడాలా. ఏమన్నారు వాళ్ళు? దేవుని మాటకు లోబడాలా, మీ మాటకు లోబడాలా. ఎవరు వీళ్ళు? చేపలు పట్టుకునే వాళ్ళండి. వాళ్ళకంత జ్ఞానం ఎక్కడిది? వాళ్ళకంత ధైర్యం ఎక్కడిది? వారికి అంత తెగింపు ఎక్కడిది అని అంటే, వారు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడ్డారు కనుక, దేవుని ఆత్మ నడిపించింది కనుక, వారి మాటలాడుట అగపరిచిన జ్ఞానమును బట్టి వారిని ఎదిరించలేకపోయారట. కాబట్టి దేవుడు ప్రేరేపిస్తే ఏం జరుగుతుందయ్యా అంటే, రెండవదిగా దేవుడు జ్ఞానముగా మాట్లాడటానికి ప్రేరేపిస్తాడు. మూడో విషయాన్ని జ్ఞాపకం చేద్దాం. తెస్సలోనికి రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. దేవుని యందలి ప్రేమయు, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ఏం ప్రేరేపిస్తున్నాడంట దేవుడు? ఏ విధంగా ప్రేరేపిస్తున్నాడంట దేవుని యొక్క ఆత్మ అనంటే, ఇక్కడ తెస్సలోనిక సంఘానికి రాస్తూ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపినటువంటి ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక అనే మాట అక్కడ మాట్లాడుతాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, దేవుడు ప్రేమను ఓర్పును మనకు అనుగ్రహిస్తాడు. ఏం చేస్తాడంట? దేవుడు ప్రేమను, రెండవది ఓర్పును ప్రేరేపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు తొందరపాట్లు మనకు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు చాలా తొందరపడుతూ ఉంటాం. ఈ చిన్న విషయం, ఒక మాట అనగానే మనం ఏమనుకుంటామంటే, ఇత్తనాలు ఇలా వేసేసి తెల్లారి పొద్దున్నే కోత కోసేయాలి అన్నట్లు ఎదురు చూస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు ఆ పని వెంటనే అయిపోవాలనుకుంటాం చాలామంది. ఈవేళ ప్రార్థన చేసాం, రేపొద్దునికల్లా జవాబు వచ్చేయాలి. ఈవేళ ప్రార్థన చేసాం, రేపొద్దునికల్లా అన్నీ అయిపోవాలి అన్నట్లుగా మానవుని యొక్క మనస్సు అలాగుంటుంది. కానీ పిల్లల దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందయ్యా అనంటే, దేవుడే కనుక మనలను ప్రేరేపిస్తే ఆయన మనకి ఏమిస్తాడయ్యా అనంటే, ప్రేమను ఓర్పును కలుగునట్లు ఆయన మనలను ప్రేరేపిస్తాడట. ఈరోజు మనం ప్రేమ అనేది మనం ఆలోచన చేస్తే, ప్రేమ
సమస్త దోషములను ఏం చేస్తుందంట? కప్పుతుంది. ప్రేమ నిజంగా మనకు ప్రేమ ఉంటే ఎదుటివాడు ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినా ఏమంటే ప్రేమ సమస్త దోషములను కప్పుతుందంట. మరి ఈ రోజున ఆ ప్రేమ లేదా మన దగ్గర? ఎవరైనా చిన్న విషయం చేస్తేనే, చిన్న విషయం తెలిస్తేనే మనం ఎందుకు అంత ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉన్నాం? ఎందుకు అంతగా మనము ఫీల్ అయిపోతూ ఉన్నాం? ఎందుకు అంత ఎక్కువగా మనము బాధపడిపోతూ ఉన్నాం? నిజంగా నీకు ప్రేమ ఉంటే ఓర్చుకుంటావు కదా, ప్రేమ ఉంటే నా సహోదరే కదా, నా సహోదరుడే కదా అని నువ్వు కప్పుకుంటానికి ప్రయత్నం చేస్తావు కదా. అంటే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావంటే ఏమి లేదని అర్థం, ప్రేమ లేదు. ప్రేమ ఉంటే కనుక ఓర్చుకుంటావు. ఇప్పుడు చూడండి, మనకు బాగా ఇష్టమైన వాళ్ళు తప్పు చేసినా కూడా ఏమనిపిస్తుంది? పోన్లే అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ అదే మనం అంటే ఇష్టం లేని వాళ్ళు మనం ఎలాంటి చిన్న పని చేసినా కష్టంగానే భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాలి, దేవుడు మనకేమిస్తున్నాడయ్యా అని అంటే ప్రేమను, ఓర్పును కలుగునట్లుగా మనకేం చేస్తాడంట? ప్రేరేపిస్తాడు. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యెజ్రా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదవండమ్మా. 1వ అధ్యాయము 1వ వచనం. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకపు దేశపు రాజు కోరెషు మనసును ప్రేరేపించగా అతడు తన రాజ్యమంతటా చాటింపు వేయించి రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను అని ఉంది అక్కడ. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి మాట పారసీకపు దేశపు రాజు అయినటువంటి కోరెషు అనబడినటువంటి ఆయన పరిపాలన చేస్తున్నటువంటి ఆ సంవత్సరంలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే, మొదటి సంవత్సరం అందు ఆయన ఏలుబడి చేస్తున్నప్పుడు ప్రారంభపు సంవత్సరంలోనే ఆయన ఒక పని చేశాడు. ఏంటి ఆ పని అనంటే, ఇర్మియా ద్వారా పలకబడినటువంటి తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీకపు రాజైనటువంటి కోరెషు మనస్సును ప్రేరేపించాడంట. పిల్లలు, చదవబడిన మాటను చూడండి. దేవుడు ఎవరి ద్వారానైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఒకవేళ ప్రవచనాత్మకమైనటువంటి మాట దేవుడు పలికించినప్పుడు, దేవుని వాక్యములో అనేకమైనటువంటి ప్రవచనాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకంటే ముందు చాలా మంది ప్రవచించిన వారు ఉన్నారు, చాలా మంది వాక్య ప్రకారంగా ఆ ప్రవచనాలకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు దేవుడంట ఇర్మియా ద్వారా ఒక అద్భుతమైనటువంటి ప్రవచనము పలికించాడు. ఇప్పుడు ఆ ప్రవచనము నెరవేర్పుడు కొరకు అక్కడ ఏం చేశాడయ్యా అంటే, అక్కడ అన్నటువంటి మాట, దేవుడు వాక్యమును నెరవేర్చుటకు ప్రేరేపిస్తాడట. ఏం చేస్తాడట? 4వది ఏం చేస్తాడంటున్నాడు ఆయన? దేవుడు వాక్యమును నెరవేర్చుటకు ప్రేరేపిస్తాడు. అంటే దేవుడు ఏ వాక్యం నెరవేరుస్తున్నాడు? ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో, ఇక్కడ అన్నాడు ఇర్మియా ద్వారా పలకబడినటువంటి ఆ వాక్యమును నెరవేర్చుటకై. ఇర్మియా ఎప్పుడో ఒకవేళ ప్రవచించేశాడు. ఇర్మియా ప్రవచించినటువంటి ఆ ప్రవచనం నెరవేర్చుట కొరకు దేవుడు ఏం చేశాడంట? కోరెషును ప్రేరేపించాడంట. అబ్బాయ్, ఒకప్పుడు నా ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా పలకించబడినటువంటి మాట దాని నెరవేర్పులోనికి తీసుకుని రావాలంటే, ఇదిగో నేను చెప్పిన మాట నీ నోటు ద్వారా, నీ ద్వారా పలకింపబడాలి, నీ ద్వారా ఆ ప్రవచనము నెరవేర్చబడాలి. అలా నెరవేర్చబడాలి అనంటే ఇదిగో నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి దేవుడు కోరెషును రాజుగా పెట్టి, ఆ రాజుగా ఉన్న తర్వాత అతని ద్వారా ఒక మాట చేశాడంట. దేవుని వాక్యమును నెరవేర్చుటకై దేవుడు ప్రేరేపిస్తున్నాడంట కోరెషును. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యములో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రవచనాలు, ఒక ప్రవచనము నెరవేర్చబడింది అనంటే
ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క ఎదురు చూపులు ప్రియులరా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఒకానొక సమయంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా అబ్రహాముతోనంట దేవుడు అన్నాడు, అబ్రహాం, నీ ప్రజలు అనగా నీ సంతతి తమది కాని దేశములో దాదాపుగా 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారయ్యా అని చెప్పాడు. ఎవరితోటి? అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాముతో చెప్తే అబ్రహాము చనిపోయాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు కూడా పెద్దవాడయ్యాడు. ఇస్సాకు సంతానం పుట్టింది. వారు కూడా కొంచెం, వారి తర్వాత యాకోబు, యాషావు, ఇలాగా వారు కూడా కొంతమంది సంతానం పెరిగింది. యాకోబు కూడా పిల్లల వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఆయనకు కూడా సంతానం కలిగింది. ఎన్ని తరాల తర్వాత? దాదాపు 3 తరాలు గడిచిపోయింది. అబ్రహాముతో అన్నాడు, నీది కాని దేశంలో నీ ప్రజలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు అన్నాడు. సరే, అయిపోయింది. ఇప్పుడు యాకోబు వచ్చాడు. యాకోబు తర్వాత తన సంతానములో యోసేపు అనబడినటువంటి తన కొడుకు పరాయి దేశంలోనికి వెళ్ళి ఏం చేశాడంట? బానిసగా ప్రారంభించిన తన జీవితం రాజు తర్వాత రాజంతా అయినటువంటి పరిస్థితి మనకు తెలుసు. యోసేపు ఎలాగ అభివృద్ధి చెందాడో. ఇప్పుడు యోసేపు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిన తర్వాత తన సంతానం దగ్గర 70 మంది సంతానం ఉన్నారంట. ఈ 70 మంది కలిసి ఆల్రెడీ కరువు దేశంలో ఉన్నారు కదా వీళ్ళు. ఈ కరువులో ఉన్నటువంటి వారిని పోషించడానికి యోసేపును దేవుడు ముందుగానే తీసుకుని వెళ్ళాడు అక్కడికి. ఇప్పుడు ఈ 70 మంది కలిసి ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు దేశంలోకి వచ్చారు. అంతవరకు బాగానే ఉంది. ఈ ఐగుప్తు దేశంలోకి వచ్చిన ఈ 70 మంది లెక్క మొదలుకొని దగ్గర 400 సంవత్సరాలు అయ్యేసరికి ఈ 70 మంది కాస్త ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజల కంటే కూడా దగ్గర సమానంగా ఎదిగిపోతున్నారంట. అంటే ఆ ప్రజలు 100 మంది ఉంటే వీళ్ళు కూడా దగ్గర 90 మంది వచ్చేసారు. అంటే దగ్గర ఎదుగుతున్నారు. సంతానం బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడు అన్నాడు, ఫరో తర్వాత ఇంకొక ఫరో, అలాగ కొన్ని సంవత్సరాల తర్వాత అసలు ఏంట్రా, అసలు వీళ్ళేంటి, వీళ్ళ మాటలకి మన మాటలకి తేడా ఉంది. వీళ్ళ అభిరుచులు మన అభిరుచులు వేరుగా ఉన్నాయి. వీరి అలవాట్లు మన అలవాట్లు వేరుగా ఉన్నాయి. అసలు వీళ్ళెవరు? ఇశ్రాయేలులు అంటే ఎవరో తెలియనటువంటి రాజు వచ్చిన తర్వాత పిల్లరా అప్పుడు గమనించి అన్నాడు, వీళ్ళని ఇంకెలా లాభం లేదు, వీళ్ళని ఇక్కడ ఉండే కష్టం, వీళ్ళని ఏమైనా సరే పంపించేయాలి, వీళ్ళని ఏదో రకంగా వాళ్ళని అనగదొరక్కాలని చెప్పేసి మొత్తానికి కంకణం కట్టుకున్నాడు. పిల్లరా ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాల తర్వాత ఈ ఫరో వచ్చిన తర్వాత శ్రమలు వారికి ఎక్కువైన తర్వాత వాళ్ళు ఏం చేశారంట? అప్పుడు ప్రారంభించారంట ప్రార్థన చేయడం. ఎన్ని సంవత్సరాలకి? 400 సంవత్సరాలకి. వాళ్ళు ఏమనుకున్నారంటే, మా పితరుడైనటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో 400 సంవత్సరాల తర్వాత మేము ఎలాగా వెళ్ళిపోతాం మిక్కిలి ఆస్తితో అని అనుకుంటూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సంవత్సరాలు లెక్కెట్టుకుంటున్నారు. 300 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెంతలే 100 అనుకున్నారు. ఒక తరం గతించింది, 350 సంవత్సరాలు వచ్చేసిందిలే, ఇంకొక 50 సంవత్సరాలు లోపు పెడితే సరిపోద్దులే అనుకున్నారు. 390 సంవత్సరాలు వచ్చేసింది, ఇంకేముంది, ఇంకే 10 సంవత్సరాలే అని అనుకుంటూ సంవత్సరాలు లెక్క పెడుతున్నారు. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొర్ర పెట్టడం వీళ్ళు మానేశారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఫరో మనసును కఠినం చేసి వీరికి శ్రమ పంపించినప్పుడు అప్పుడు అన్నారంట, వారు వెట్టి పనులను బట్టి, నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ విషయం, వారు పెట్టినటువంటి వెట్టి పనులను బట్టి వారు నిట్టూర్పులు విడుస్తున్నప్పుడు అంట, వారు దేవుని తట్టు చూసినప్పుడు దేవుడు వారి మొర్రను విన్నాడంట. వారి మొర్రను విని వారిని విడిపించడానికి దిగి వచ్చానని చెప్పేసి మోషే దగ్గరకు వచ్చి మోషేతో మాట్లాడు, మోషే నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నిన్ను పుట్టించిన దానికి ఒక కారణం ఉంది. నిన్ను మొత్తం ఇశ్రాయేలు దేశంలో ప్రజలు ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నువ్వు నడిపించుకు తీసుకురావడానికి నేను ఎన్నుకున్నానని చెప్పేసి మోషేతో మాట్లాడినటువంటి సందర్భం నిర్గమకాండంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే పిల్లరా, అబ్రహాముతో చేసినటువంటి వాక్యపు నెరవేర్పు ఎన్ని వందల సంవత్సరాల తర్వాత దాన్ని నెరవేర్చడానికి మోషేతో మాట్లాడాడు? దగ్గర 430 సంవత్సరాలు బాధపడ్డారు వాళ్ళు. 400 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏంటి 400 సంవత్సరాలు అయిపోయింది, దేవుడు ప్రవచనం నెరవేరిపోవాలి కదా, 400 అయిపోయింది కదా అని అనుకున్నారు. కానీ వీరు దేవుని దగ్గరికి వెళ్ళి మొర పెట్టడం మానేయడం వల్ల దేవుడు కొంచెం దూరం పెట్టాడు. అప్పుడు వెట్టి పనులను బట్టి వాళ్ళు ఏం చేశారంట? అప్పుడు మొర పెట్టడం ప్రారంభించారంట. అప్పుడు దేవుడు పూనుకున్నాడు.
పూనుకుని వారిని విడిపించడానికి పిల్లల దేవుడు ఒక ప్రవక్తను ఎన్నుకొని ఆ ప్రవక్తను పంపించి ఆ ప్రజలను దాదాపుగా ఆ శ్రమలో నుంచి లేక ఆ యొక్క బానిసత్వంలో నుంచి విడిపించినట్లుగా వాక్య భాగంలో మనం చదువుతాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, దేవుడు తన వాక్యమును నెరవేర్చడానికి ఎవరో ఒకరి ద్వారా ప్రేరేపిస్తాడు. అందుకని ఇక్కడ 4వది మనం ఆలోచన చేస్తే అక్కడ అన్నాడు, దేవుడు తన వాక్యమును నెరవేర్చునట్లు నెరవేర్చుటకు దేవుడు ప్రేరేపిస్తాడట. అదే అధ్యాయం చూడండి, 5వ వచనం మనం చదువుకుందాం. మొదటి అధ్యాయంలోనే 5వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు యోధా పెద్దలను బెన్యామీనుల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెను వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి అని ఉంది అక్కడ. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు ప్రేరేపిస్తున్నాడట. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో అంటున్నాడు, యోధా పెద్దలను బెన్యామీయుల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించును వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట 5వ విషయం ఏంటి అనంటే, దేవుని మందిరమును కట్టడానికి ప్రేరేపించబడతారట. దేనికి ప్రేరేపిస్తాడంట? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ దేనికి ప్రేరేపిస్తుందంట? దేవుని మందిరమును కట్టడానికి. అక్కడ అన్నాడు, అక్కడ యోధులని కానివ్వండి, యోధా పెద్దలను కానివ్వండి, బెన్యామీయుల పెద్దలను కానివ్వండి, యాజకులను కానివ్వండి, లేవీయులను కానివ్వండి, ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెను వారందరూ కూడా ఏం చేశారంట? యెహోవా మందిరమును కట్టడానికి ప్రయాణమయ్యారంట. ఆ రోజుల్లో దేవుని మందిరం కట్టబడడం వారందరూ కూడా శక్తికి మించినటువంటి పని చేశారు. నెహెమ్యా కాలంలో మనం చూసాం, నెహెమ్యా సమయంలో మనం గమనించాం. వారు ఎంతలాంటి పరిస్థితులు గుండా వారు చేశారో, ఎంత కష్టపడి దేవుని మందిరాన్ని కట్టారో మనం ప్రారంభపు రోజుల్లో ఆ సమయాన్ని మనం చూసాం. కాబట్టి ఇక్కడ 5వదిగా మనం ఆలోచన చేస్తే, దేవుడంట మందిరమును కట్టడానికి ప్రేరేపిస్తాడట. ఆ రోజున ప్రజలందరూ కూడా ఏం చేశారు? వెళ్ళి దేవుడు ప్రేరేపించిన కొలది దేవుని మందిరాన్ని కట్టడానికి వారు పరుగును వెళ్ళి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 6వ విషయాన్ని కూడా మనం చదువుకుందాం. చూడండి ఒకసారి, నిర్గమకాండం 6వ విషయాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 35వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. 35వ అధ్యాయము 21వ వచనం. తరువాత ఎవని హృదయము వాని రేపెను, ఎవని మనస్సు వాని ప్రేరేపించెను వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారపు యొక్క పని కొరకు దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. ఏం చేశారంట అమ్మా? దేవుడు ప్రేరేపిస్తే దేవుని పనికి ఇచ్చుటకు ప్రేరేపిస్తున్నాడంట. దేవుడు దేనికి ప్రేరేపిస్తున్నాడయ్యా? దేవుని ఆత్మ అనంటే అక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, ఎవని హృదయము వానిని రేపును, ఎవని మనస్సు వాని ప్రేరేపించును వారందరూ వచ్చారంట. ఆ ప్రత్యక్షపు గుడారపు యొక్క పని కొరకు దాని సమస్త సేవ కొరకు ప్రతిష్ఠిత వస్తువులను కొరకును యెహోవాకు అర్పణములు తెచ్చిరి. 22వ వచనం కూడా చదవమా. స్త్రీలను గాని పురుషులను గాని ఎవరెవరిని హృదయములను వారిని ప్రేరేపించును వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను పోగులను ఉంగరములను ఇలాగా వారికి ఉన్నటువంటి సమస్తమును కూడా వారు ఏం చేశారంటే ఆ రోజుల్లో దేవుని మందిర సేవ కొరకు పిల్లరా వారు ఖర్చు పెట్టారట. దేవుని ఆత్మ ప్రేరేపిస్తే జరిగేటువంటి సంఘటన. ఏ విషయాల్లో దేవుని ఆత్మ ప్రేరేపిస్తుందయ్యా? దేవుని ఆత్మ ప్రేరేపిస్తే ఏం చేస్తుందయ్యా అని అంటే అక్కడ అన్నాడు, మొట్టమొదటిగా మారు మనస్సు పొందడానికి ప్రేరేపిస్తూ ఉంది.
ఇక రెండవదిగా దేవుడు జ్ఞానాన్నిచ్చి జ్ఞానముగా మాట్లాడేటువంటి విషయంలో మనకి ప్రేరేపణ కలిగజేస్తూ ఉంటాడు. మూడవదిగా దేవుడు ప్రేమను ఓర్పును ఏమండి కలుగునట్లుగా ప్రేరేపిస్తాడు. నాలుగవదిగా దేవుడు వాక్యము నెరవేర్చుటకు ప్రేరేపిస్తాడు. దేవుడు ఎప్పుడైనా ప్రవచించాడు అని అంటే ఆ ప్రవచనం నెరవేర్పు ఎవరో ఒకరి ద్వారా నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడతాడు. తర్వాత అన్నాడు దేవుడు ఐదవదిగా దేవుడు మందిరమును కట్టడానికి ప్రేరేపిస్తాడు. ఇప్పుడు ఒకవేళ రమేష్ అయ్య గారే గనక సేవకు సిద్ధపడకుండగా ఇక్కడ ఇంత పరిచర్య జరగాలి అని దేవుని చిత్తములో లేకపోతే మన ఇక్కడ మందిరం ఉండేది కాదు. సరే, దేవుని మందిరం కట్టాలని దేవుని సేవ చేయాలని ఆయన ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు ఇంత అందమైన మందిరం ఎలా వచ్చేసింది? ఆయన ఒక్కడే వచ్చి కట్టేసుకున్నాడంటారా అమ్మా? ఆయన ఒక్కడే కట్టేసుకున్నారంటారా? అందరూ కూడా ఏమంటే తల చెయ్యేటి బట్టే కదా దేవుని మందిరం ఎంత అందంగా మనం కూడుకుని ఆరాధించుకుంటున్నాం. కాబట్టి ఈ రోజున ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు మందిరమును కట్టడానికి ప్రేరేపిస్తాడట. ఆరవదిగా అక్కడ అన్నాడు దేవుని పనికి ఇవ్వడానికి ప్రేరేపిస్తాడట. ఇక చివరిగా ఇంకొక మాట మనం చదువుకుని మనం ప్రార్థనలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, అక్కడ మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడిరి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. మీ మనస్సు సిద్ధంగా ఉంది, అందుకనే సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడితిరి అనే మాట అక్కడ మాట్లాడుతుంది. అంటే దేవుని పని చేయటానికి ప్రేరేపించబడతాం. ప్రియులారా, దేవుడు నిన్ను ప్రేరేపిస్తుంటే ఆ ప్రేరేపణ త్రోసిపుచ్చుకోవద్దు. ఈ రోజు నా ప్రేరేపణను కూడా మనము దాటవేసుకునే పరిస్థితులకు వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఒక మాట అంటున్నాడు ఆయన, ఇదిగో దేవుని పని చేయడానికంట దేవుని ఆత్మ ప్రేరేపిస్తుందట. దేవుని పనిలో రకరకాలుగా దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రేరేపణను గనక మనం త్రోసిపుచ్చుకుంటే మనమే నష్టపోతాం. ఈరోజు మనం ఎలాగ ఆలోచన చేస్తున్నాం? ఏ విధంగా మనసుతో మనం ఉంటున్నాం? అసలు ఎలాంటి మనసుతో మనం దేవుని మందిరంలోకి వస్తున్నాం? మన మాటలు ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం? ఎదుటివారిని ప్రోత్సహించే మాట మన నోట్లోంచి వస్తుందా, లేకపోతే ఎదుటివారిని మనసును గాయము చేసే మాటలు మనలో నుంచి వస్తున్నాయా? అసలు ఎప్పుడైనా ఇలాంటి విషయాలు మనం ఆలోచన చేస్తున్నామా? నిజంగా నాకు ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది. వాక్యం చెప్పేవాడు లేక, వాక్యము వెదజల్లడానికి చెప్పేవారు లేక, ఎవరు చెప్తారా ఈ వారం వచ్చి వాక్యం అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు నాకు తెలిసి చాలా సంఘాలు ఉన్నాయి. మనకి వాక్యం, విస్తారమైనటువంటి వాక్యం వస్తుంటే చూడండి, మనకు బాగా అప్పుడే భోజనం చేసిన తర్వాత మళ్ళీ భోజనం పెడితే ఎలా ఎక్కేసం అయిపోద్దో అలా ఉన్నాం. మనం విన్నట్టుగా ఉంటున్నాం కానీ వినట్లా. దేవుడు చెప్పిన అన్ని పనులు చేసేస్తున్నట్టుగా ఉంటున్నాం కానీ చెయ్యట్లా. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. దేవుని ఆత్మ మనలను ప్రేరేపిస్తున్నప్పుడు నీకు ఎలాంటి ప్రేరేపణ కలిగిస్తే ఆ ప్రేరేపణలో నువ్వు పని చేయి. దేవుడు ఏ విధంగా నిన్ను తోడ్పడమని ఆయన ప్రేరేపిస్తున్నాడో ఆ మనస్సును ఎరుగు. ఈలోపు మధ్యలో మనుషుల మాటల వైపు ఇలాగెళ్తే ఏమనుకుంటారో, అలాగెళ్తే ఇవన్నీ నీకు అనవసరం. అలాగా అడ్డుపడే వాళ్ళు ఎవరు? ప్రారంభంలో చెప్పాను, ఎవరంట? సాతానుడు లేక పాపులు ప్రేరేపిస్తారు.
అంత అవసరమా? ఇలా చెయ్యాలా? పాపుల మాట మనకు అనవసరం, సాతానుడి మాట మనకు అనవసరం. మనం దేవుని వైపు చూద్దాం, దేవుని పని మనలో మనం ముందుకు సాగిపోదాం. అలా మనం వెళ్తున్నప్పుడు పిల్లరా, దేవుడు మనలను ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రేరేపణను మాత్రం త్రోసిపుచ్చేవారిగా మనము ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? చెయ్యాలని ఉన్నా చెయ్యలేకపోతే, ఏమండి, చెయ్యటానికి వస్తున్నా ఒకవేళ మనం ఆటంకంగా ఉంటే ఏం సమకూర్చుకుంటున్నాం మనం? అమ్మా, ఉగ్రతను అది అవసరమా మనకి? తీర్పు తీర్చేవారుగా ఉంటున్నాం మనం, అవసరమా మనకి? చాలామంది తీర్పు తీర్చేవాళ్ళు నాయకులుగా ఏదో మనకే పెద్దరికం ఇచ్చినట్టు, అరే బాబు ఈ గ్రామం అంతా నువ్వే తీర్పు తీర్చరా అన్నట్టుగా ఇంక అందరి విషయంలో తీర్పు తీర్చే పనే పెట్టుకుంటూ ఉంటాం కొంతమంది. ఇది మన కాదు. మనకు అనవసరమైన విషయాలు, అనవసరంగా మనకు బీపీలు షుగర్లు తెచ్చుకోవడం తప్ప ఈ పనులు చేసి పిల్లలు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటిది మన మనసులో కానీ మన హృదయంలో కానీ రావటానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, దేవుడు ప్రేరేపిస్తే ఏం జరుగుతుందయ్యా అంటే, దేవుడు మొట్టమొదటిగా నిన్ను మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తాడు. ప్రారంభ దినాల్లో, అపోస్తుల కార్యాల్లో ప్రారంభ దినాల్లో ఒక ప్రసంగం చేస్తే ఆ ప్రసంగం విన్నటువంటి వారు అనేకులు గుంపులుగా వచ్చి, అయ్యా నేను రక్షణ పొందాలయ్యా, రక్షణ పొందడానికి నన్ను ఏం చేయమంటావు, మారు మనసు పొందడానికి నన్ను ఏం చేయమంటావు అని అపోస్తుల దగ్గరికి వచ్చి అడిగిన వారు ఉన్నారు. గొంతు చించుకుని అడుగుతున్నా కానీ అయ్యా మారు మనసు పొందడాలంటే ఏం చేయాలనే మాట మన దగ్గర నుంచి రావట్లా. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దేవుని ఆత్మ మనల్ని తాకుతుంది. రాబోయే రోజుల్లో మరింతమంది గుంపులుగా అయ్యగారికి ఇచ్చినటువంటి వాగ్దానం ఈ తరంలో నెరవేర్చబడుతుంది. ఆ విషయంలో ఏమాత్రము సందేహం లేదు. కాబట్టి ఖచ్చితంగా దేవుని మాటలు మనం విందాం. మనము దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం నడవడికను మార్చుకుంటూ మన ప్రవర్తన చక్కదిద్దుకుంటూ పిల్లరా దేవుడు ప్రేరేపిస్తున్నటువంటి మాటలను మనము గుర్తెరిగి, ఒకవేళ ఈ ప్రేరేపణ మంచిదేనా, ఒకవేళ మనలో ఏదో ప్రేరేపణ వస్తుంది, ఈ ప్రేరేపణ ఎవరిని బట్టి వచ్చింది? సాతాను ప్రేరేపిస్తున్నాడా లేక దేవుని ఆత్మ ప్రేరేపిస్తుందా అని మనమే ఏం చేయాలి తెలుసా? ప్రశ్నించుకోవాలి. ఇలాంటి ఆలోచన వచ్చిందంటే ఇది ఏంటి, దేవునికి సంబంధించిందా దయ్యానికి సంబంధించిందా? ఈ రెండు మనం బేరీజ్ వేసుకుని ఆలోచన చేసుకుని పిల్లరా మనం ఏం చేయాలి తెలుసా? దేవుని ప్రేరేపణ అయితే దాని ప్రకారంగా మనం ఫాలో అయిపోవాలి. ఒకవేళ సాతానుడు ప్రేరేపిస్తే అమ్మో ఇది మనకు అనవసరం, ఇది దేవుడు నాకు విరోధంగా చేస్తున్నాడని సాతాను యొక్క ప్రేరేపణ మనము పట్టించుకోకూడదు. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఏది దేవుని ప్రేరేపణ, ఏది సాతానుడి ప్రేరేపణ అనేది కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అలా ఆలోచించుకుంటూ ముందుకు సాగిపోదాం. అట్టి కృప ధన్యత దేవాది దేవుడు మనకును మన కుటుంబాలకును దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.